సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. ఓ సీతా ఓ పద్మనేత్ర, నా చెంత నీకు ఏలా చింత. ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య, ఎందుకోసమీ వనవాసవ్యద. నవయౌవన త్రిలోక సుందరి, నీకెందుకు ఈ మునివేషధారి అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదెల్ల పలికే. రాముడు నీకు సరిగాని వాడు, నిన్ను సుఖపెట్టడు తను సుఖపడడు. గతి చెడి వనమున తిరుగుచుండెనో, తిరిగి తిరిగి తుదకు రాలిపోయెను. మరచి పొమ్ము ఆ కొరగాని రాముని, వలచిరమ్మునను యశో విశాలుని అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదెల్ల పలికే. రాముడు వచ్చుట నన్ను గెల్చుట, నిన్ను పొందుట కలలోని మాట. బల విక్రమధన యశములందున, అల్పుడు రాముడు నా ముందెందున. యమకుబేర ఇంద్రాది దేవతల, గెలిచిన నాకిల నరభయమేలా అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదెల్ల పలికే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అశోకవనంలో సీత పైననే దశకంఠుడు చూపు నిలిపాడు. సుడిగాలికి పడిపోయిన అరటి చెట్టు వలె కటిక నేలపై దీనంగా పడి ఉంది జానకి. ఆ స్థితిలో ఉన్న సీతను చూసి రావణుడు నోటికొచ్చినట్లు ప్రేలుచున్నాడు. పద్మముల వంటి కన్నులు కలిగిన ఓ సీత, నా సన్నిధిలో నీకు విచారమెందుకు? ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య? అసలు నీకెందుకు ఈ వనవాస బాధ? నవయవ్వన త్రిలోక సుందరివైన నీకు ఈ మునివేషధారణ ఎందుకు అని కామాంధుడైన రావణుడు నోటికి వచ్చినట్లు వాగుచున్నాడు. చూడు సీత, రాముడు నీకు సరిపోనివాడు. నిన్ను సుఖపెట్టడు, తాను సుఖపడడు. మతి చెడిపోయి అడవుల్లో తిరుగుచున్నాడు, లేక తిరిగి తిరిగి చివరకు పాపం రాలిపోయాడు. మరిచిపో, ఎందుకు ఆ కొరగాని రాముని మర్చిపో. అనుపమ యశస్సును గడించిన నన్ను చేరగ రమ్ము అని నోటికి వచ్చినట్లు పలుకుచున్నాడు. జానకి, నీ రాముడు ఇక్కడకు వచ్చుట, వచ్చి నన్ను గెలుచుట, గెలిచి నిన్ను తీసుకొని పోవుట కలలోని మాట. బలములో కాని, పరాక్రమంలో కాని, ధనములో కాని, యశములో కాని నా ముందు నీ రాముడు అత్యంత అల్పుడు. యమ కుబేర ఇంద్రాది దేవతలను గెలిచిన నాకు నరుడైన నీ రాముని వల్ల భయమేలా అని కామాంధుడై లంకేశ్వరుడు నోటికి వచ్చినదల్లా వదరుచున్నాడు.
ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.